రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాజబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. ఇక ఆ భవనాలను జీఏడీ పరం చేస్తారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జీలను ప్రారంభిస్తారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జీలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 110 మీటర్ల పొడవుతో బంకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ప్రయాణించవచ్చు అని నారాయణ తెలియజేశారు. అమరావతికి స్వాగతం పలుకుతూ స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాజధాని రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ రోడ్డుది కీలక పాత్ర. తాడేపల్లి నుంచి రాయపూడి వరకు 21.78 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి రాజధాని మొత్తానికి కనెక్టివిటీని అందిస్తోంది. అమరావతి నలుమూలలను కలిపే 17 ఎన్ సిరీస్ రోడ్లను పాత కొత్త జాతీయ రహదారిని అనుసంధానిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణంలో తొలి దశలోని ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ దీనికి ఎదురైన ఆటంకాలు అన్ని కావు. మెజారిటీ రైతులు భూములు ఇచ్చినప్పటికీ వేళ్ల మీద లెక్కించదగిన అతి కొద్ది మంది మాత్రం తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు భూ సమీకరణకు సహకరించకుండా ఇబ్బందికి గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కొందరు రైతులను రెచ్చగొట్టి హైకోర్టులో కేసులు పరంపర కొనసాగించారు. భూ సమీకరణకు సహకరించకపోవడమే కాకుండా భూ సేకరణను సవాల్ చేస్తూ వచ్చారు. ఫలితంగా 2018లో మొదలైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది జులైకు గాను పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు కేసులు కొట్టివేయడంతో తక్కిన రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం 2018లో మొదలైంది. 2019 మార్చి నాటికి ఈ భవనాలకు సంబంధించి సివిల్ వర్క్ పూర్తయింది. బయటి వైపు గోడలకు రంగులు కూడా వేశారు. ప్లంబింగ్, విద్యుదీకరణ తదితర పనులు పూర్తయ్యాయి. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో వాటికి 5 ఏళ్ల పాటు గ్రహణం పట్టింది. 2024 తర్వాత గ్రహణం వీడి నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. రాజధాని అమరావతిలో తొలిగా అందుబాటులోకి వచ్చే నివాస సముదాయంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ రికార్డు సృష్టించనున్నాయి. 10.48 ఎకరాల్లో 216 ప్లాట్లు ప్రజా ప్రతినిధుల కోసం సిద్ధమయ్యాయి.